అవ్వతాతల పింఛన్ ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు. అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పట్టలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే. బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు. అన్ని జూటా మాటలు. అరే నోరిప్పితే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పితే బూతులే మాట్లాడతాడు. టీవీ చూడబుద్ధి అవుతుందా? ఆ బూతులే ఈయనకు బిరుదు ఇవ్వాలి, బూతుల పిత. బూతులకు కేవలం డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్నేదో హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతోక వంకర. నువ్వు మారవు. నువ్వు నోరిప్పితే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా? పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళెట్లు కేసీఆర్ ఉండే, మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలనో తనలాడిండు. మీకు కాల్వ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ. రేవంత్ రెడ్డి అంటే శయ్య శాత కాక బూతులు మాట్లాడతారు వాడు. ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని 4 రోజులు అయితే. 4 రోజులు అయితే पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है. अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसा का काम हुआ मुसलमानों को? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को बरकाते लो, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं. अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रिस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें. आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे. అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ అని వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్, ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకట శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠధామం, ఎస్సీలు, బీసీలు, పేదోళ్ళ కోసం వైకుంఠధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుండే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ వాళ్ళు చేసి 1 రూపాయి పని ఏమని ఉంటే నాకు చూపించు. నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో 100 చెప్పిన, మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచగానే, పైసలు వంచగానే ఆగమైదామా? మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు. మా సంతోష్ ని గెలిపియండి, మా కాముని మురళిని గెలిపియండి. ఇలా బీజేపీకి ఓటేసింది ఒకటే, మోరీలు వేసింది ఒకటే. మోరీలు వేస్తే దాని విలువ ఎంతనో బీజేపీకి వేస్తే కూడా గంతే. రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే, ఒక 2 ఏళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? ఈ బిడ్డలు ఇంకా 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయ ఉంటే. మరి ఆవల
మూడేళ్లు కేసీఆర్ ఉంటాడా? మళ్ళీ ఏమన్నా మిగిలిపోయినంత మోరో ఏమన్నా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను మీకు నేను దగ్గరుండి. మరి ఎందుకు ఊకే ఆ బీజేపీ ఒకళ్ళకేసి మనం ఆగమవుడు? బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా? వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా? దేనికి పెడతారు? ఈ దేనికి వారికి వచ్చింది. అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్, గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్. మరి గజ్వేల్ గౌరవం పెంచి మనల్ని కడుపులో పెట్టి సాదుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా? ఇదే రేవంత్ రెడ్డి అంటుండు, నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట. ఒక గజ్వేల్కే చేసిండా? అందరికీ చేసిండు. కానీ వాళ్ళు ఓర్వలే, మన గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చేసిన కనబట్టలేవట, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు, ఓర్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? మనమంటే ఓర్వలేని వాళ్ళకు, మనమంటే కుళ్ళుకునేటోళ్లకు, మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి? ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయాలా? బాగా ఆలోచన చెయ్యండి. మోసగాళ్ళు వాళ్ళు, ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే. బీజేపీ కోటేయడం అంటే మన ఎంతో మన కన్ను కొడుచుకున్నట్టే, రూపాయి పని కాదు, ఏమీ చెయ్యరు. రేపు మళ్ళా ఇల్లు కట్టే ఇసుక పడంగానే వస్తారు, ఇక వసూళ్లకు ఇసుక పడంగానే వసూళ్లకు వస్తారు. మరి గసంటోళ్ళు కావాలనా? దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు, రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు. మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు. ఆపత్తి సంపత్తి నేను కూడా ఉంటా. నేనేదో మాయ మాటలు చెప్తలేను. మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దవాఖానా చూడండి. మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సీసీ రోడ్డును అడగండి, మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి, మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి. ఎవరు చేసిండ్రో పని చెప్పరా? మీ కళ్ళ ముందు పొద్దుగాల రోజు నల్ల తిప్పితే కేసీఆర్ కనబడతలేడా? కాలు బయట పెడితే కేసీఆర్ కనబడతలేడా? పొద్దుగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా? మనకు సర్కారు దవాఖాన పోతే కేసీఆర్ కనబడడా? పొద్దుగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా? మరి బీజేపీ ఏడ కనబడ్డది? అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు, శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా, దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు, మస్జిద్ కు పోతే కేసీఆర్ కనబడతాడు, చర్చికి పోతే కేసీఆర్ కనబడతాడు. బీజేపీ ఏడ కనబడ్డది? యాడన్నా రూపాయి పని ఉన్నదా? ఎక్కడన్నా నాకు చెప్పు. ఉతే మాటలు నమ్ముతామా? కాకపోతే మందిని కొట్టిన పైసలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. పంచుతారట, పంచితే దంచి తీసుకోండి, నీయే తప్పకుండా కారుకెయ్యి. ఒట్లు గిట్లు పెట్టుకోకూరు జర. कसम मत खाना बहन, कसम मत खाना. अपने पैसे अपने से लूटे से पैसा है, पैसे ले लो. जो काम वाला है, जो कीमत मेहनती वाले हैं, जो लोग आपको मदद करते उनके साथदार दो, उनका वोट दो, कार के निशान पे वोट दो. అంతే కదమ్మా. పని చేసిన వాళ్ళకు, పని చేసేటోళ్లకు, నీ కష్టంలో నిలబడేటోళ్లకు, మంచికి